మళ్ళీ ఒక కొత్త ప్రేమ దేశం ఆ టైప్లో ఉందన్న. మూవీ చాలా బాగుంది. హీరో కూడా బాగానే ఉంది, కాకపోతే హీరోయిన్ ఏం లేదు క్యారెక్టర్. సినిమా ఫెంటాస్టిక్. లవర్స్ డే అనే మూవీ ఈ లవర్స్ డే వదలడం చాలా ఫెంటాస్టిక్. అంత సూపర్ డూపర్ హిట్ సినిమా. ఫస్ట్ నుంచి చివరి దాకా మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేసినాం. లవర్స్ డే రోజు పర్ఫెక్ట్ ఫీస్ట్ లవర్స్కి. లవర్స్ డే లాస్ట్ ఈరోజు చచ్చిపోతే బాగా దారుణంగా ఉంది. స్టోరీ ఏం లేదు అసలు. ఏం లేదు మామ, జస్ట్ యావరేజ్ అని అంతే. అంటే ఆ డేకి దానికి సంబంధం ఏం లేదన్న. అంటే సినిమా టైటిల్కి సినిమా స్టోరీకి సంబంధం లేదు, ఏమీ లేదన్న అక్కడ. మూవీ చాలా బాగుంది. బట్ ప్రియా వారియర్ కంటే తన దాంట్లో ఫ్రెండ్ చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ మళ్ళీ ఒక కొత్త ప్రేమ దేశం ఆ టైప్లో ఉందన్న. మూవీ చాలా బాగుంది. అంటే మన యూత్కి నచ్చుతుంది, కొంచెం సీనియర్స్కి కొంచెం మళ్ళీ 2-3 రోజులు అర్థమైపోతుంది. సాంగ్స్ అంటే కొత్త సినిమా కన్నా అర్థం కాదు, అంటే సాంగ్స్ ఎవరికి అర్థం కాదు. బట్ మూవీ బాగుందన్న చాలా. లవర్ అంటే ఏం లేదు కానీ ప్రియా వారియర్ ఫ్రెండ్ వేసినాక దానిలో లవర్ వేసుకోవచ్చు. సూపర్ బాగానే ఉంది. తెలుగు వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా బాగుంది. ఏమో ఇది బాగుంది, ఏమో అది చూడలే కానీ ఇది మాత్రం చాలా బాగుంది. లేదు ఫ్యామిలీ కూడా చూసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి కొద్దిగా హీరోయిన్ కంటే హీరోయిన్ ఫ్రెండ్ చాలా బాగుంది అన్న. అది కేక. హీరో కూడా బాగానే ఉంది, కాకపోతే హీరోయిన్ ఏం లేదు క్యారెక్టర్. రొమాన్స్ నార్మల్, ఫ్యామిలీ కూడా చూడవచ్చు అనుకో, లవర్స్ ఏం కాదు. యాజ్ తెలుగు మూవీ అసోసియేషన్ రైటర్గా చెప్తున్నాను అండి, సినిమా ఫెంటాస్టిక్. లవర్స్ డే అనే మూవీ ఈ లవర్స్ డే వదలడం చాలా ఫెంటాస్టిక్. ఈ మూవీలో ఏదైతే చూపించాలనుకున్నారో లైన్ను కరెక్ట్గా చూపించారనమాట. అంటే ఎక్స్ట్రా లేకోకుండా హీరో ఏది పాత్ర ఇది పాత్ర ఇలా జరుగుతుంది. లవర్స్ డేకి ప్రతి ఒక్కరు కూడా మనం ఒకసారి స్క్రీన్ మీద చూసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో లైఫ్లో మనం ఎలా అనుభవించాము, స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ డేస్ కానీ సేమ్ యాజ్ డీజ్గా మనం ఊహించుకుంటాము. అంత ఫెంటాస్టిక్గా తీశాడు మూవీ. సో సాంగ్స్ కూడా లిరిక్స్ కూడా చూపించే విధానం కానీ ఆ కాలేజ్ లైఫ్లో కానీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ డీజ్గా కళ్ళగట్టి చూపించారు. ఒక ఇన్ఫాక్చువేషన్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక లవ్ అంటే ఎట్లుంటుంది, ఏ ఏజ్లో లవ్ పడతాము. సో ఇదన్నీ కూడా మంచిగా చక్కగా చూపించాడు. ఏదైతే కంటెంట్ చూపించాలనుకున్నాడో జనాలకి దాన్ని 100% చూపించాడు. ఫెంటాస్టిక్. మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు, స్టూడెంట్స్ అందరూ చూడొచ్చు అనమాట. దీంట్లో మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది. అంటే ఒక వీడియోస్ అంటే ఉంటాయి కదా, వీడియోస్ చూస్తే ఇంకా ఎలా చెడిపోతున్నారు అలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది దీంట్లో. ఫెంటాస్టిక్. ఓవరాల్గా సినిమా అయితే ఫెంటాస్టిక్, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ప్రియా వారియర్ కూడా బాగున్నారు, బట్ కాబట్టి హాఫ్ రోల్ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. ఆమె ఇంటర్వెల్ వరకు హీరోయిన్ అయితే ఈమె ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ఇచ్చారు. సో కాబట్టి లవ్ అంటే ఏంది, ఇన్ఫాక్చువేషన్ అంటే ఏంది దాంట్లో డిఫరెన్సెస్ కూడా సినిమాలో చూపించారు. ఓవరాల్గా ఫెంటాస్టిక్ ఉంది మూవీ, అందరూ చూడొచ్చు. నైస్ అండి, చాలా బాగుంది. సింపుల్. హీరోయిన్ 2 హీరోయిన్స్ బాగున్నారు, హీరో అయితే సూపర్. వెరీ నైస్ మూవీ. హైలైట్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు కదా. ఐ బ్లింక్ తర్వాత గన్ షాట్, ఆబ్వియస్లీ అవే ఉన్నాయి. నైస్ ఫిలిం. ఫ్యామిలీ చూడొచ్చు, ఏం కాదు, ఈ ఫ్యామిలీ చూడొచ్చు. ఫ్రెండ్స్ లవర్స్ అని ఏం లేదు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. చక్కగా ఉంది ఫిలిం. అదేం లేదు, కామెడీ ఉంది, లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది, స్కూల్ డేస్కి వెళ్ళొచ్చు, బ్యాక్ మనం ప్రీవియస్ పాస్ట్ చైల్డ్హుడ్ అంతా బాగుందండి. 3-5 అలా ఏం లేదు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి, ఆ సీన్స్ ఇంకా మంచి సీన్స్ ఉన్నా కూడా కొన్ని హైలైట్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ది సీన్. అలా ఏం లేదు, అసలు ఆ సీన్ పెట్టగానే అలా వెళ్ళిపోయింది. కొంతమంది లక్ అది. అలా ఏం లేదు, సినిమా చూడండి మీకు అర్థమైపోతుంది. అండ్ ఓన్లీ ప్రియా వారియర్ అని ఏం లేదు, అందరూ చాలా బాగా చేశారు. సినిమా అయితే మాకైతే బాగా అనిపించింది భయ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు అని ల్యాగ్ ఉంది, పిచ్చిగా అన్నట్లేం లేదు సినిమా. అంత సూపర్ డూపర్ హిట్ సినిమా. ఫస్ట్ నుంచి చివరి దాకా మేమైతే పిచ్చిగా ఎంజాయ్ చేసినాం. అస్సలు సినిమా అనేది సూపర్ భయ, సూపర్. లవర్తో రాలేదు, ఫ్రెండ్స్తో వచ్చిన. ఫ్రెండ్స్ అంతా అక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నారు, చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళే మా ఫ్రెండ్స్ అందరూ. ఒక్కళ్ళు కూడా ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు అన్నోళ్ళు లేరు. ఎవరు భయ బాగాలేదు అన్నోళ్ళు ఎవరు? చాలామంది అంటారు భయ. వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. కారణం అంటే మాకు పాత ఊహలు గుర్తొచ్చినాయి. అరే ఈ అమ్మాయితోటి ఇట్లా ఉన్నాం కదరా, ఈ అమ్మాయితోటి సంతోషంగా ఉన్నాం, ఈ అమ్మాయితోటి బ్రేకప్ అయిపోయింది, ఎందుకు అయిపోయింది, ఎట్లా అయిపోయింది అని గుర్తొచ్చినాయి మాకు. అసలు ఇంకా ఊహలు గుర్తొస్తలే భయ. మనకు ఆ సినిమాలో మునిగిపోతాం బాగా. ఆ సినిమా చూసిన తర్వాత మన పాత గర్ల్ ఫ్రెండ్స్, పాత లవర్స్, పాత ఊహలన్నీ గుర్తొస్తుంటాయి మనకి. అన్న సినిమా అదిరిపోయిందన్న. లవర్స్ డే రోజు పర్ఫెక్ట్ ఫీస్ట్ లవర్స్కి కాదు, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు భయ్య. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లవ్ సీన్స్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ సూపర్ బాగుంది. హైలైట్స్ లవ్ సీన్స్, క్లైమాక్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. షాన్ రెహమాన్ భయ్య సూపర్.
ప్రియా వారియర్ వల్లే సినిమాకి ఇంత హైప్. ప్రియా వారియర్ కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటుంది, వాస్తవానికి ఆవిడే మెయిన్ హీరోయిన్. క్లైమాక్స్ దాకా ఉండేది కూడా ఆవిడే. ప్రియా వారియర్ సెకండ్ హాఫ్ సగం వరకే, ఎండింగ్ వరకు ఉండేది వేరే హీరోయిన్. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. హైలైట్స్ మంచి మంచి లవ్ సీన్స్ భయ్య, విజువల్స్, సాంగ్స్, క్లైమాక్స్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్, ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్. కొత్తగా +1 +2 ఇంతకుముందు వచ్చినాయి, అందరిలోకల్ ఇది కొంచెం వెరైటీ ఏంటంటే సీన్స్ తోటి బాగా, స్క్రీన్ ప్లే తోటి బాగా మేనేజ్ చేసింది. సినిమా బాగానే ఉందన్న, మ్యూజిక్ పరంగా కానీ నటీనటుల పరంగా కానీ అద్భుతంగానే ఉంది. వాళ్ళు బాగా నటించారు. సినిమా అనేది ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న విద్యార్థుల మధ్య కలిగే ప్రేమను గురించి ఎక్కువగా చూపిస్తడం జరిగింది. ఒక స్థాయిలో ఒకసారి ప్రేమించినప్పుడు అది ప్రేమ కాదు, అది ఒక ఆకర్షణ మాత్రమే అని తెలుసుకుని వాళ్ళిద్దరి మధ్య జరిగిన బంధానికి ఇంకో అమ్మాయి తోడయ్యి వాళ్ళిద్దరి మధ్య జరిగిన వీళ్ళ బంధం, మొదటి బంధం కలవడం కోసం వీళ్ళిద్దరు చేసిన నాటకీయ ప్రక్రియలో అది ప్రేమగా గుర్తించి అనేది జరిగింది. అది ప్రేమగా అతను భావిస్తాడు. అని నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది అలా కాదు, ఒక ఆకర్షణ మాత్రమే. ఆ ప్రేమను వ్యక్తపరచడం కోసం ఒక సుదూరమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు మానవుల రూపంలో ఉన్న మృగాలు వాళ్ళని అంతం చేయటం, వాళ్ళ నటన అద్భుతంగా ఉంది. కేవలం ప్రియా వారియర్ ఇచ్చిన సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ కోసం, ఆ సిగ్నేచర్ వల్ల ఈ సినిమా హైప్ అయింది తప్ప అంత సాదాసీదా ప్రేమ కథ. ఫ్యామిలీతో చూడవచ్చు, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. చూడకుండా ఉండడానికి అసలమైన దృశ్యాలు మాత్రం ఏమీ లేవు. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.